ఉంటే, ఆయన అంటే నీకు ప్రేమ ఉంటే ఆయన సన్నిధికి దూరమై బతకలేవు. ఇదిగో కొరహు కుమారుల దైవ ధ్యానము వలె నీ ధ్యానం ఉంటుంది. ఏమని? నేనెప్పుడు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను, ఎప్పుడు వెళ్తానో, నా ప్రభు పాదాల చెంతకు ఎప్పుడు వెళ్తానో, ఆయన సన్నిధిలో ఎప్పుడు అడుగు పెడతానో, ఆయన సన్నిధిలో పరిశుద్ధులను ఎప్పుడు కలుసుకుంటానో. యాత్ర ముగింపుకు వచ్చినప్పుడు ఒక దైవజనుడు పాడిన పాట, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే ఏమవుదునో నేనేమవుదునో. బా, ఎంత ఆశ! అవునా? ఇక్కడ పరిశుద్ధుల్ని కలుసుకోవాలని ఆశ ఉంటే కదా అక్కడ పరిశుద్ధుల కొరకు ఆశ. అన్నా చర్చికి పోతేనే దేవుడా, ఇంట్లో గదిలో కూర్చుంటే దేవుడు లేడు. ఎందుకు లేడు? దేవుడు ఉన్నాడు. గదిలో సగం గోడకి ఇంకొకటి కూడా ఉంది, చేతిలో ఇంకొకటి ఉంది, ఇంట్లో గీ బ్యాగ్ గందరగోళం కూడా ఉంది.